తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ఈవో డి రామకృష్ణంరాజు అన్నారు. సోమవారం భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణంరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అన్నారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, నిషేధ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 3 నెలల నుంచి ప్లాస్టిక్ నిషేధంపై వాడవాడలా వార్డులో అనేక చోట్ల ప్రచారం చేస్తున్నామని, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలని అన్నారు. ఇప్పటికే దుకాణాల్లో తనిఖీలు చేపట్టి హెచ్చరికలు జారీ చేశామని, ఇక జరిమానాలు తప్పవని అన్నారు. అనంతరం 100 మంది భక్తులకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేగిరాణి, సిహెచ్ విశ్వనాథరాజు, వార్డు సెక్రటరీలు వికేఆర్ రాజేశ్వరి, జి శిరీష, కె పెద్దిరాజు, పి బేబీ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ అయిన భీమవరానికి మన జిల్లా కలెక్టర్ సదలవాడ నాగరాణి గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే మా సెక్రటరీలు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది, అలాగే విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఈరోజు ఈ శివాలయం దగ్గర ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకి అవేర్నెస్ తీసుకొస్తానికి ఈ ప్లాస్టిక్ ముద్దు, గుడ్డ సంచుల ముద్దు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, నేడు ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు యుద్ధ మేఘాలు కమ్ముకుని మానవాళిని కొంతవరకు నాశనం చేస్తుంటాయి. ఈ ప్లాస్టిక్ భూతం అనేది ప్రపంచ దేశాలనే వినాశనానికి నాంది తీసుకొస్తుందనడానికి ఏమాత్రం అనుమానం లేదు. మనుషులుగా సమాజంలో మనం జీవిస్తున్నందుకు కనీస బాధ్యతగా ఈ ప్లాస్టిక్ని ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలో చేపట్టి వాటిని నివారించి ప్రభుత్వాలు చూసుకుంటే, ప్రభుత్వ అధికారులు చూసుకుంటే మనకెందుకు, ప్రభుత్వాలు అరికట్టచ్చు కదా, కంపెనీలని ఫ్యాక్టరీని మూసేయచ్చు కదా అని చెప్తూ ఉంటాం. ఈ కథలన్నీ మనం అనుకుంటే, ఇటువంటి మాటలు అనుకుంటే బదులు మన వరకు మనం ఎంతవరకు బాధ్యత నిర్వహించగలం అనేది ప్రతి మనిషి సమాజంలో మన బాధ్యతగా పౌరుడిగా సమాజానికి మనం ఏం చేస్తున్నాం. మిమ్మల్ని డబ్బులు ఖర్చు పెట్టమంటలేదు, లేదా మిమ్మల్ని ఏమో పంచమంటలేదు, ఏమోమంటలేదు. అమ్మలారా, మీరు ప్రజలారా, దయచేసి ప్లాస్టిక్ని మీరు తీసుకెళ్లే ముందుకు ఎలాంటి సంచి పట్టుకెళ్ళండి. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, భావితరాలను కాపాడుదాం. ఈ ప్లాస్టిక్ వాడకం లేని టైంలో కొన్ని కంప్లైంట్స్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు ప్లాస్టిక్ వాడకం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కంప్లైంట్ లేని మనిషి అంటూ లేడు. కాబట్టి ప్లాస్టిక్ నిర్మూలించి భావితరాలను కాపాడుకుందాం, మన ఆరోగ్యాలు. నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ ప్లాస్టిక్ సంచుల మీద నిషేధం అనేది కొనసాగిస్తున్నామండి. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి చోట్ల చేస్తున్నాము. ప్రకాశం చౌక్ అని ఇలాగా ఎక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో అలాంటి చోట, ఇలా దేవాలయాల దగ్గర, వీటన్నిటి చోట్ల మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేస్తున్నామండి. ప్లాస్టిక్ మహమ్మారి ప్రాణాలు తీసేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ తెలిసి కూడా ప్లాస్టిక్గా వాడుతున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారు దీని మీద ఉక్కుబాదం మోపారు. ప్రతి చోట కూడా అవేర్నెస్ చెప్పమన్నారు. అలాగే మరి ఈ క్షణం నుంచి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, డ్రైవ్ జరుగుతుంది. మున్సిపల్ అధికారులు, కలెక్టర్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు, జేసీ గారు తిరుగుతారు. పట్టుకుంటే మట్టుకి మరి చాలా విపరీతమైన చర్యలు ఉంటాయి. దీనికి ఇవాళ సోమేశ్వర జనార్దన గుడి దగ్గర ఈవో గారి సమక్షంలో భక్తులందరికీ కూడా గుడ్డ సంచులు ఇచ్చి అవేర్నెస్ చెప్తున్నాం. మరి ముఖ్యంగా క్యాన్సర్ వచ్చి ప్లాస్టిక్ను మారమని చెప్పేసి ఆ సోమేశ్వర దయ వల్ల మన జిల్లాలో, మన భీమవరంలో ఈ ప్లాస్టిక్ రైతు సమాజం కోసం మనంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ప్లాస్టిక్ అరికడదామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి హోమం, కుంకుమార్చన, పూజలను నిర్వహించారు. మద్దాల సతీష్, ఉమామహేశ్వరి దంపతులు, నార్ని శ్రీనివాస్, శిరీష దంపతులు, పట్నాల బ్రహ్మాజీ, గంగాభవాని దంపతులచే ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్ట రాజముఖే సర్వదా దిగ్విజయాది అష్టైశ్వర్య స్థిర నివాస. శ్రీమాత్రే నమః. మెంటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రి సంభవ ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజున అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరపడతాయి. అందులో భాగంగా ప్రతి నెల అమావాస్యకి మద్దాల రంగ సతీష్ గారి సౌజన్యంతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అలాగే ఉభయ దంపతులు నారి శ్రీనివాస్ గారు, శ్రీమతి శిరీష దంపతులు వారి సౌజన్యంతో ఈ రోజున
అమ్మవారికి విఘ్నేశ్వర పూజ మహన్యాసపూర్వక పంచామృతాలతో అమ్మవారికి అభిషేకము, అలాగే కుంకుమ పూజలు, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరపడతాయి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి ప్రతి అమావాస్యకి పూజా కార్యక్రమాలు జరపడతాయి. అందులో భాగంగా వెండి పూలు దాత పట్నాల బ్రహ్మాజీ గారు గంగాబాబు గారు 108 వెండి పుష్పాలతో పూజ చేసి మరునాడు ముత్తైదుడికి పంచిపెట్టడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి కలగాలని, అలాగే నాగ శ్రీనివాస్ గారికి శిరీష దంపతులకి అమ్మవారి ఆశీస్సులు కలగాలని, ఆలయామూర్తికి అందరూ మీ సహకరించాలని, అలాగే అమ్మవారికి వెన్నుపూలు దాత మరి 100 గ్రాములు చిన్నమల్లి శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి గారి దంపతులు, అలాగే బొల్ల దుర్గారావు గారు, ఉమాగారి దంపతులు 100 గ్రాములు 111 గ్రాములు అందజేశారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి దాతందరూ ముందుకు వచ్చి ఆ యొక్క వెండి పెట్టడానికి మీ అందరూ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటికల పోటీల ముగింపు రోజున రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ మాజీ వృద్ధరాజు పద్మరాజు చేతుల మీదుగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పెనుమస కృష్ణంరాజుకు ఆత్మీయ చైతన్య పురస్కారం, సినీ రంగస్థల నటులు బాలాజీ నాయక్, మైనంపాటి శ్రీరంగ నాయకులు ఆత్మీయ చైతన్య పురస్కారం, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్ అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థలం చైతన్య పురస్కారాలను అందించి సత్కరించారు. అనంతరం అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారి విడాకులు కావాలి, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగిలు నాటికలు ప్రదర్శించారు. చైతన్య కళాశ్రవంతి విశాఖపట్నం వారి ఆ సత్యం నాటిక ఉత్తమ ప్రదర్శన, సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ భోగిలు ద్వితీయ స్థానం, యోబేరీ థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి నా శత్రువు నాటికలు తృతీయ స్థానాలు సాధించాయని చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారిచే చిగురు మేఘం ఉత్తమ రచన, నా శత్రువు ఉత్తమ దర్శకత్వం, బాలాజీ నాయక్ అసత్యం ఉత్తమ నటుడు, చెన్నయ్య పాత్రధారి కావూరి సత్యనారాయణ చిగురు మేఘం, ఉత్తమ నటి సావిత్రమ్మ పాత్రధారిని సురభి ప్రభావతి జనరల్ భోగీలు, ఉత్తమ ప్రతి నాయకుడు సిఐ పాత్రధారి గోపరాజు విజయ్ జనరల్ భోగీలు, ఉత్తమ హాస్య నటుడు పి కోటేశ్వరరావు మా ఇంట్లో మహాభారతం, ఉత్తమ బాలనటుడు యశ్విత నా శత్రువు, ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు కిడ్నాప్, ద్వితీయ ఉత్తమ నటి జ్యోతిరాణి మా ఇంట్లో మహాభారతం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గంగోత్రి సాయి విడాకులు కావాలి, ఉత్తమ క్యారెక్టర్ నటి ఎం రత్నకుమారి, ఉత్తమ రంగాలంకరణ పివి కుమార్, సంగీతంపై లీలామోహన్, ఉత్తమ మేకప్ దామస్, జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు వంటి నాటికలకు అందించామని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా మానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగభూషణంలు వ్యవహరించారు. కార్యక్రమంలో మంతెన రామ్కుమార్ రాజు, బట్టిప్రోలు శ్రీనివాసరావు, బోండా రాంబాబు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడు శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్, మోహన్, సుందరం, స్వామి తదితరులు పాల్గొన్నారు. చైతన్య భారతి వారు మనం పిలవడం, మాకు సత్కారం చేయడం చాలా విశిష్టమైన అనుభవంగా భావిస్తున్నాను. నేను మీరు 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. మీరు ఇఫ్ యూ రికాల్ వాట్ షేక్స్పియర్ సెడ్, the entire world is a stage and everybody is an artist on the stage. It means మీరు మేము అందరం కూడా ఆర్టిస్టులు. సో నాకు సంబంధించిన మటుకు ఐఎమ్ an artist in cardiology, right? And I am an artist in teaching cardiology and I'm producing future cardiologists. So that is my type of kala pradharshana or kala divana, whatever it is. సో మంచిగా చెప్పినందుకు నేను అగ్రీ అవుతున్నాను. సో ఐ థింక్ మీరు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, దెన్ అప్రోచ్ ది అథారిటీస్. ఐ థింక్ దే విల్ బి విల్లింగ్ టు హెల్ప్ యూ. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో నౌ యూ హ్యావ్ ద రైట్ అట్మాస్ఫియర్. ఈ కమిటీకి నన్ను ఎంపిక చేసి ఇంత గొప్ప పురస్కారాన్ని అందించిన రాయపల్లి భగవాన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, వేదిక మీద అందరికీ పేరు పేరు నా పాదాభివందనం చేసుకుంటూ ప్రియమైన ప్రేక్షకులందరికీ అభినందనలు. నాకింత పేరు ఇదంతా గురువులు నాకు జన్మనిచ్చిన వాళ్ళ ఆశీస్సులే. ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి పరిషత్తు నన్ను ఒక్కని చేర్చుకుంది, నటుడుగా దర్శకుడుగా. ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. ప్రతి పరిషత్తులో
ఈ పరిషత్తులో ప్రతి సంవత్సరం నాకు కొత్త నాటకం ఉంది. రామకృష్ణ గారి ప్రతి పరిషత్తు 2000 నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళ పరిషత్తులో నాటకం ఉంది. ఆ నాన్నగారు చూశారు, రామకృష్ణ గారు మా నాటకం చూశారు. నాకు ఈ పైన ఈ యొక్క భారం పెట్టారు. దీనికి నేను అర్హుడినని నేను ఎప్పుడూ భావించను. ఎందుకంటే నేను కళాకారుని కాదు, నాకు ఎటువంటి ప్రజ్ఞ లేదు. ఇది తోలేరులో మా తండ్రి గారైన రామూర్తి గారు, ఆయన ఆ యొక్క ఆలయానికి ట్రస్టీగా ఉంటూ పౌరాణిక నాటకాలు చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ ఆడించడం, షష్టోత్సవాలు చేయడం జరిగింది. ఆ పరంపరలో ఆయన అనంతరం మేము ఆ బాధ్యతలు తీసుకున్నాం. రామూర్తి గారి కుటుంబం అంతా, మరి కుమారులు, మనవరాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి, హాస్పిటల్కి చాలా దూరంగా ఉన్నది అనుకుంటూ ఉంటారు. కానీ ఇతరుల అత్తిరి వల్ల మీకు పని పడింది అంతే. ఇతరులంటే మీ ఎదురుగానే ఉంటుందిగా కొండ్రాగా అందుకే నా కొల్లమండి మీరు అనుకుంటున్నా ఎలా ఉన్నారా మాట్లాడుకున్నంత లేరు. చూసారు ఆ మాట చూసారుగా, ఆవిడతో ఈ మాత్రానికే విడాకులంటే కోర్టు ఇచ్చేది. ఎంతసేపు మీరు టీవీ గురించి, వార్తల గురించి, సినిమాల గురించి, సీరియల్స్ గురించి ఏ గడువు పెడుతున్నారు. విడాకులు ఇవ్వాలంటే ఇంకా బలమైన కారణాలు ఉన్నాయి. నేను చెబుతా మీరు కూడా ఆవిడ సపోర్ట్ చేయండి. కూడా ఏలేదు, మీ ఇద్దరు మా ఇద్దరిని భరించినందుకు ఇంత వయసు వచ్చింది, రోజు ఇదే తంత. ఏం బతకాలి మొదలు పెట్టిందండి. 5 ఏళ్ళుగా వెతుకుతూనే ఉన్నాను. చూడమ్మా, రోజు రైలు కింద పడి ఎవరో ఒకటి వస్తూనే ఉంటాడు. ఎవరు నెత్తుతావు, ఎక్కడ నెత్తుతావు? బాగుతూనే ఉంది. ఏమంది? ఏమన్నా లేడీ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా అంటుంది. లేడీ కానిస్టేబుల్ సంబంధం తీరా పడుకుని రావా, కథ తీసుకోరా. నిద్రలో నాగే జారి పడిపోతున్నా, వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదనేదే నా ఈ పోరాటం. తత్కాల టికెట్లు, ఏసీ పెట్టలు, మంచి వ్యాపారం చేసే రైల్వే వాళ్ళకి ఒక విన్నపం. అయ్యా, రిజర్వేషన్ భోగిలతో సమానంగా జనరల్ భోగిలు పెంచండి. ఆ పాలికి ఎంత పెద్ద నా లెక్క కరెక్ట్ అయితే ఈ ముసలిదానికి ఈ పాటికే ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు ఇచ్చుంటారు. ఇలాంటి ఆఫీసర్లకు ప్రమోషన్లు అడ్డదారులు వచ్చినట్టు కూడా అలాగే పోతుంటాయి సార్. అయినా సమర్థత ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి సార్ అవార్డులు? అవి కూడా ఏనాడో రాజకీయం అయిపోయాయి. కాదంటారా? కాదనగలరా? ఆగుతావా? కాసేపు అలాగే ఉంటావా? అయినా ఇప్పుడు కొత్త ఆలోచన కృష్ణాభిమానులు 1000 రూపాయలు ఇచ్చారు. వారికి భారతదేశాన్ని నశింపజేయడానికి ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తిప్పికొట్టాలని సిబిసిఎన్సి చర్చ్ కార్యదర్శి డాక్టర్ గోడపాటి జోసెఫ్ రాజ్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు అంబేద్కర్ సెంటర్ వద్ద పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబిసిఎన్సి చర్చ్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల ఐకమత్యంతో ఉగ్రవాదుల దాడులను నశింపజేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కటికల సువర్ణరాసు, జి పమ్ము, ఆనంద్, చిగురుపాటి జోసెఫ్, దాసు, ఎలీషా, కట్ట నాగేశ్వరరావు, చొక్కాపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా మరి జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉంచబడింది. మరి యాత్రికులుగా వెళ్ళినటువంటి వారిపై అమానుష్యమైనటువంటి దాడి, అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవ అనేటటువంటి భేదం లేకుండా అందరినీ కూడా మరి చాలా ప్రత్యేకంగా వారిని దుర్మార్గంగా
కాల్చివేసినటువంటి పరిస్థితులు. తలదించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే బట్టలు విప్పి ఆ పురుషుల్ని కాల్చడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఏదేమైనా మత సామరస్యం బలంగా ఉంచబడాలి. అన్ని పార్టీలు ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మనుషులందరూ కూడా ఒకటి ఏక మనసు కలిగి ప్రత్యేకంగా పనిచేయవలసినటువంటి ఆవశ్యకత మరి భారతదేశంలో ఉంచబడింది. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబాలకి ఏ రీతిగా ప్రభుత్వం సహాయం అందిస్తుందో తెలియదు, కానీ ఆ కుటుంబాలకి మరి ప్రత్యేకంగా ఆకివరి పట్టణం తరపున క్రైస్తవ సమాజం, ముస్లిం, హిందూ సమాజం అంతటి పక్షంగా, వివిధ రాజకీయ పక్షాలు అన్నిటి పక్షంగా కూడా, ఇక్కడ రాజకీయ పక్షాలని మనం దీనిలో మిళితం చేయట్లా, దాన్ని ప్రక్కన పెట్టుకొని అందరూ కలిసి పనిచేయాలని మీకు మనవి చేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని ఇక ఇలాంటి ప్రమాదం లేకుండా తప్పక బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని మనవి చేస్తూ, మరి భారతదేశం ఐక్యతను మరి ఒకసారి చాటుతూ, మానవత్వ దృష్టితో మనం అందరం ఐక్యతతో చాటుతూ మరి ప్రభుత్వానికి మద్దతు, అలాగనే ప్రజలకు ప్రత్యేకమైనటువంటి మద్దతును తెలియజేస్తూ నేను కృతజ్ఞత భావంతో ఈరోజు క్రైస్తవ సంఘముల తరఫున భారతదేశానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, చనిపోయిన వారి కుటుంబాల తరఫున ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, క్రైస్తవ సంఘాల తరఫున వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆకివీడు పట్టణంలో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిని ఖండిస్తూ ఈ ఆకివీడు పట్టణం అంతా కూడా క్రైస్తవులు, అలాగే హిందువులు, ముస్లింలు అందరి తరపున కూడా ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ ఇంత చక్కటి ప్రవృత్తులతోటి నిరసన ప్రదర్శన జరిపిస్తున్న నాయకులందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడిలో బంగ్లాదేశ్ వ్యక్తితో సహా భారతీయులతో మొత్తం 26 మంది దుర్మరణం చెందడం జరిగింది. చాలా అరాచకంగా వాళ్ళ తలల దగ్గరికి గన్నలు పెట్టి వాళ్ళని షూట్ చేసి అతి దారుణంగా కిరాతంగా చంపేశారు. అలాంటి వాళ్ళని వదలకుండా భారత సైన్యం వాళ్ళని వెంటాడుతుంది, అలాగే వేటాడుతుంది. ప్రత్యేకంగా గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ విషయంలో యావత్ భారతదేశానికి దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పహల్గామా దాడికి ఆకివీడు ముస్లిం మైనారిటీ అలాగే క్రిస్టియన్ మైనారిటీ తరపున ప్రత్యేకమైన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భీమవరం జేపీ రోడ్ పెదమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న మిత్రా మెడికేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ నెల 29వ తేదీ మంగళవారం లివర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ చుండూరి చెప్పారు. ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటీస్, ఆల్కహాల్ తీసుకునేవారు, అధిక ట్రైగ్లిజరైడ్స్ కలిగిన వారు లివర్ డ్యామేజీ కాకుండా ఈ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సాధారణంగా 10,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ పరీక్షలు కేవలం 500 రూపాయలు నామమాత్రపు ఫీజుకే చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లివర్ ప్రాబ్లం ఈ మధ్య చాలా కామన్గా ఫేస్ చేస్తున్నారు. 100 మందిలో 80 మందికి ఫ్యాటీ లివర్ ఇబ్బంది ఉన్నట్టు అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తున్నాయి. ఈ ప్రాబ్లంకి మనం లివర్ ఫైబ్రో స్కాన్ టెస్ట్ అని ఇంట్రడ్యూస్ చేసాము. సాధారణంగా మనకి అల్ట్రాసౌండ్లో కానీ లేదంటే ఇతర బ్లడ్ టెస్ట్లో కానీ లివర్ డ్యామేజ్ కనీసం 50 నుంచి 70% వరకు ముదిరితే కానీ మనకి ఈ టెస్టుల్లో బయటపడదు. కానీ మనకి 10% కన్నా తక్కువ లివర్ డ్యామేజ్ ఉన్న యాక్యురేట్గా కనుక్కోగలిగే టెస్ట్ లివర్ ఫైబ్రో స్కాన్ టెస్ట్. ఇది చాలా ఖరీదైన టెస్ట్, సుమారుగా 10,000 వరకు ఛార్జెస్ పడతాయండి ఎక్కడ చేయించాలన్నా. కానీ మనం మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరంలో ఈ టెస్ట్ ప్రతి నెల ఒకరోజు క్యాంప్ కింద కండక్ట్ చేసి కేవలం 500 రూపాయలకే చేస్తున్నాం. దీని ద్వారా ముఖ్యంగా షుగర్ ఇబ్బంది, థైరాయిడ్, కొలెస్ట్రాల్, దాంతోపాటు ఆల్కహాల్ తాగేవాళ్ళు అంటే మందు తాగే వాళ్ళలో లివర్ డ్యామేజ్ తెలుసుకోవాలన్నా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇతర లివర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్, వీళ్ళల్లో ఇనీషియల్ దశలోనే మనకి లివర్ డ్యామేజ్ అన్నది యాక్యురేట్గా కనుక్కోవచ్చు. ఎవరైతే అల్ట్రాసౌండ్ టెస్ట్లో మనకి ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిందో వాళ్ళకు కూడా ఈ టెస్ట్ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇబ్బంది ఏంటంటే చాప కింద నీరు పాకినట్టు లివర్లోకి కొవ్వు అనేది అక్యూములేట్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి దానివల్ల లివర్ డ్యామేజ్ పెరిగి లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్ స్టేజ్ వెళ్తే కానీ తెలియట్లేదు.
మనం ఆ దశకి వెళ్ళేసరికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా సరే మనం లివర్ డ్యామేజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఇనీషియల్ దశలోనే, అంటే ముందర దశలోనే, గ్రేడ్ 1లోనే ఉండగా మనం పసిగడితే మనం ఈ ఫ్యాటీ లివర్ డ్యామేజ్ అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇది చాప కింద నీరు ఎలా పాకుతుందో అట్లానే మన లివర్లోకి ఫ్యాట్ అనేది పట్టేసి లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ డ్యామేజ్, అట్లానే లివర్ సిరోసిస్ అడ్వాన్స్డ్ లివర్ డ్యామేజ్ స్టేజ్ వరకు కూడా వెళ్ళేంత వరకు బయటపడదు. కానీ మనం ఈ లివర్ ఫైబ్రోస్కాన్ టెస్ట్ ద్వారా ఇనీషియల్ దశలోనే డ్యామేజ్ లెస్ దాన్ 10% ఉండగానే కనిపెట్టడం వల్ల ఎంతో మేలు చేసినట్టు, అట్లానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల లివర్ డిసీజ్ ముదరకుండా మనం ప్రికాషన్స్ కానీ జాగ్రత్తలు కానీ తీసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఈ లివర్ ఫైబ్రోస్కాన్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన April 29 అంటే రాబోయే ట్యూస్డే రేపు మనం లివర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. వచ్చేటప్పుడు కంపల్సరీ ఖాళీ కడుపుతో రావాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుకుండా ఉంటుందండి. అక్కడికి వచ్చి దయచేసి యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. భీమవరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో గ్రంథాలయాలను విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకునేందుకు, ప్రాపంచిక విషయాలు తెలుసుకునేందుకు పుస్తక పఠనం చేయాలని, సమయాన్ని వృధా చేయకుండా వారికున్న ఆసక్తి మేరకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సంఘ సేవకులు విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయని, 40 రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్దగా పంపించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రంథాలయాధికారి వెంకటేశ్వరరావు విద్యార్థులచే పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, జనరల్ నాలెడ్జ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ జీఎం వడ్డీ వెంకటేశ్వరరావు, చాన్ బాషా, డాన్స్ మాస్టర్ శామ్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. వ్యాసంగ శిక్షణ శిబిరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ ప్రథమ శాఖ గ్రంథాలయం భీమవరంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రంథాలయాలు విజ్ఞానపు వాకిళ్ళు, జ్ఞాన భాండాగారాలు, ఎన్నో ఆలోచనలు చుట్టుపోసే విజ్ఞాన ధనులు. అటువంటి గ్రంథాలయాల్లో కూర్చున్నాము అంటే ఎంతోమంది ప్రాచీన గ్రంథకర్తల యొక్క సమక్షంలో కూర్చున్నట్లే. మనం ఏ పుస్తకం చదివినా ఆ కవితో పరిచయం ఉన్నట్లే ఉంటుంది, అతనితో సంభాషిస్తున్నట్లే ఉంటుంది. కాబట్టి గ్రంథపఠనం ఈనాడు పొరబడింది. ఆ గ్రంథపఠనం నేర్చుకోవాల్సిందిగా అందరికీ కోరుతూ, అలాగే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విని బుక్స్ ఎలా చదువుకోవాలి, పుస్తకాలు చదువుకోవాలి మరి ముఖ్యమైన విషయం అది. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో మనకి సెల్ ఫోన్లు, టీవీలు వచ్చిన తర్వాత చదువుతూ అనేది మనం తగ్గించేసాం. కాబట్టి మనంతా చదువుకోవడము, అలాగే మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఇదే మన ఈ టైంలో తెలుసుకుంటే తెలుస్తుంది. నేను ఎందుకంటే నేను బ్యాంకులో రిటైర్ అయ్యాను. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకులో డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎలా తీసుకోవాలి, బ్యాంక్ నుంచి ఎలా అప్పు తీసుకోవాలి, ఇలా భీమవరం కోటపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పద్మశ్రేణి శాఖ గ్రంథాలయంలో మరి ఏదైతే మరి సెలవుల్లో విద్యార్థులు వేరే దాన్ని ఆటపాటలతో కాకుండా మరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఇక్కడ ఈ లైబ్రరీలో వేసవి విజ్ఞాన కేంద్రం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా శిక్షణా తరగతులు మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కథలు, అలాగే కథలు చెప్పి మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళా సమాధానం తీసుకుంటాం. పుస్తకాలు, ముఖ్యంగా పుస్తక పఠనం అనేది ఇప్పుడు ప్రధానంగా చాలా తగ్గిపోయింది. కాబట్టి మీ ద్వారా ఈ పుస్తక పఠనాన్ని పెంపొందించడానికి ముఖ్యంగా ఈ తరగతులన్నీ పనిచేస్తాయి. ప్రధానంగా రోజు కూడా 8 దగ్గర నుంచి 11 గంటల వరకు ఇక్కడ మీకు ఈ శిక్షణా తరగతులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించి మరి ఎక్కువ టైంని దీని మీద కేంద్రీకరించి క్లాసులు అనేది 40 రోజుల పాటు జరుగుతుంది. మరి ఈరోజు ప్రారంభమైనటువంటి క్లాసులు ప్రధానంగా ఇక్కడ భీమవరంపట్నంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అలాగే స్పాన్సర్లు కూడా వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మనం కూడా శ్రద్ధ కనిపెట్టి వారి ద్వారా ఈ పుస్తకాలన్నీ చదివించడం జరుగుతుంది. ఇక్కడ
జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడిని ఖండిస్తూ భీమవరం పెద్ద మసీద్ వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ఎల్ కళాశాల సంయుక్త కార్యదర్శి ఆరెటి ప్రకాష్, ముస్లిం కమిటీ చైర్మన్ షేక్ రబ్బానీ మాట్లాడుతూ ఈ ఉగ్రదాడి కేవలం కొందరిపై జరిగింది కాదని, దేశ ప్రజలందరిపై మానవతపై జరిగిన దాడి అని, ఉగ్రదాడుల ద్వారా అమాయకుల ప్రాణాలు తీయడం అనేది పిరికి పందుల చర్య అని అన్నారు. ఇటువంటి ఉగ్రదాడులతో దేశ ప్రజలను ఎవరూ భయపెట్టలేరని, ఇటువంటి దుష్ట చర్యలను ప్రజలు ఐక్యతతో గట్టిగా సమాధానం చెబుతారన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు, ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. కార్యక్రమంలో ముస్లిం కమిటీ సభ్యులు ఎండి నౌషాద్, ఎంఏ అన్సారీ, ఎండి షాబు, ఎండి అబ్జర్, ఎండి బాషా, ఎండి బాజీ, ఎండి రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పాటు భారతదేశంలో అన్ని మతాల అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ముక్త ఖండంతో ఖండించడం అనేది అందరూ ఆలోచిస్తే మతం మౌఢ్యంతో చేసిన చర్య ఎవరికి నష్టం చేసిందంటే ముస్లిం కమ్యూనిటీగా నష్టం చేస్తుంది. 99% వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్, చిన్న చిన్న ముస్లిం మీద ప్రతి వాళ్ళు, ముఖ్యంగా కాశ్మీర్ అంతా కూడా కేవలం టూరిజం మీద బతుకుతారు. ఆ టూరిజం సంబంధించిన అన్ని రంగాల్లో ఉన్నారు ముస్లిమ్స్. కేవలం ముస్లిమ్స్ వచ్చి ముస్లిం కమ్యూనిటీ చేయటం, ముఖ్యంగా ప్రవర్తన కానీ ఏ మత సామర్థ్యం కూడా బ్రాహ్మణే దైని కళ్ళు మాత్రమే చెప్పుతుంది. ఇవాళ మనం చూసే ప్రవక్త అన్న మాటల్లో మంచి మాట ఏంటంటే, ఎవరైనా అకారణంగా ఎవరినైనా చంపినట్లయితే సమస్త మానవాళిని చంపినట్లు అవుతుంది. అలాగే ఎవరినైనా సరే ఒక మనిషిని మనం రక్షించినట్లయితే సమస్త మానవాళిని కూడా రక్షించినట్టు అవుతుందనే భావంతో ప్రతి ముస్లిం కూడా బతకాలని, భారతదేశంలో ప్రతి ముస్లిం కూడా ఆ విశ్వాసంతో భారతదేశం ఔన్నత్యానికి ఐక్యతకి సమగ్రతకి పనిచేస్తారు. పహల్గాం జరిగినటువంటి టెర్రరిజం మీద, అమానుషమైన టూరిస్టుల మీద జరిగిన సంఘటన మీద మేము ముస్లిం కమిటీ తరఫున చాలా బాధపడుతున్నాము. ఇటువంటి సంఘటన మేము ఇంతవరకు మా జీవితంలో కానీ భారతదేశంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ఈ సంఘటనకి మేము ముస్లిం కమిటీ తరఫున భీమవరం ముస్లిం కమిటీతో ఖండిస్తున్నాము. ఇటువంటి టెర్రరిజం దాడులని మేము అందరం కలిపి ఖండిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. టెర్రరిజం మానవ జన్మ చాలా పవిత్రమైనది. మరి జీవిత సార్థకత కోసం మంచి పనులే చేయాలి. మరి జరుగుతున్న పరిణామాల్లో నరమేధం జరుగుతుంది. కులమతాల కులవశేషం చేసి చిచ్చులు పెట్టి రకరకాల ఆందోళనతో మానవహనం జరుగుతుంది. మరి కాశ్మీర్లో జరిగినటువంటి దాడి అమానుష్యం, అమానవీయం. ఇటువంటి దాడిని మరి జరగకుండా కూడా ఇప్పటిదాకా ఎవరూ చూడలేదని 100 సంవత్సరాలు వృద్ధులు చెప్తున్నారు. అటువంటి నరమేధాన్ని ఆపాలంటే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు భీమవరం ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో అందరూ జాతి కుల మతరహితంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణను సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నంది పురస్కారాలను, నంది నాటకాలను నిర్వహిస్తాం. భీమవరంలో చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను, మహాసభను జయప్రదం చేయండి. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.